హలో, నా పేరు పూర్ణచంద్ర, మాది ఊరే నివంటపాలెం. ముందుగా అందరూ మంచిగానే ఉన్నారని అనుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన సార్ వాళ్ళందరికీ మా థ్యాంక్ యూ. ఫస్ట్ నేను 10th అవ్వగానే ఐటీఐ చేశాను వెంకటేశ్వరంలో. తర్వాత అల్హుదాలో డిప్లొమా చేశాను. తర్వాత కంపెనీలో జాబ్ చేసి నాకు తెలిసి నేను ఒక 5 or 6 కంపెనీస్లో పనిచేస్తుంటాను. నాకు ఎందుకంటే కంపెనీలో వర్క్ చేయడం ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రజెంట్ ఖాళీగానే ఉన్నాను. ఇంకో కంపెనీ వర్కౌట్ అయింది, అది తమిళనాడులో వర్కౌట్ అయింది, అక్కడికి వెళ్ళాలి. ప్రజెంట్ అయితే ఖాళీగా ఉన్నాను. అది ఇక్కడ 10th గురించి చెప్పాలంటే నాకు తెలిసి నేను ఐటీఐ డిప్లొమాలో కంటే నాకు 10thలోనే ఎక్కువ స్నేహితులు ఉన్నారు. అందరూ ఇక్కడే ఎక్కువ జ్ఞాపకాలు ఉన్నాయి. మన పేరు చెప్పాలంటే హితేష్ కానీ, తరుణ్ కానీ, సుమంత్ కానీ, రాకేష్ కానీ, కార్తిక్ కానీ, వినోద్ కానీ మంచి ఫ్రెండ్స్ అందరూ. అదే 6th to 10th నుంచి ఇప్పటి వరకు మంచి స్నేహితులు ఉన్నారు. చెడ్డీ ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే అందరూ ఇన్ని రోజుల తర్వాత మనం 10 years అవుతుంది. 10 years తర్వాత కలవడం చాలా ఆనందం. ఈ వర్షం రాకుండా ఉంటే ఇంకా బాగా జరిగేది అనుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం లేట్ అయింది. కాకపోతే నా గోల్ ఏంటంటే నేను జాబ్ పరంగా కాకుండా ఏదన్నా బిజినెస్ పరంగా ముందుకెళ్దామని నా గోలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ పరంగా ముందుకెళ్ళాలంటే మనీ కావాలి. మనీ పెట్టడానికి జాబ్ అవసరం. అందుకని జాబ్ చేసి ఒక 5 years ఆ గోల్ సెట్ని మనీ వచ్చేంత వరకు చేసి, తర్వాత ఆ మనీ రీచ్ అయిన తర్వాత నేను జాబ్ మానేసి ఫస్ట్ నా టార్గెట్ ఏంటంటే బిజినెస్ చేయాలని అనుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే మన సారు గోపీనాథ్ సార్ రాలేకపోయాడు ఇక్కడికి. మనం ఫంక్షన్ చేసుకోవాలని అనుకున్నప్పటి నుంచి సార్ని ఫోన్ చేసి మాట్లాడంగానే సార్ ముందుకు వచ్చి మీరు ఈరోజు చేసుకుంటే బాగుంటుంది, ఇప్పుడు చేసుకుంటే బాగుంటుంది అని చాలా ముందుండి మనకు సూచనలు ఇచ్చాడు సారు. తర్వాత ఏమంటే మనం ఫస్ట్ వచ్చి సార్ ప్రిన్సిపాల్ సార్తో మాట్లాడంగానే సార్ ముందుకు వచ్చి మీరు చూసుకోండి నేనున్నాను అని మన హెడ్ మాస్టర్ సారు ముందుండి అన్నీ చేశాడు. తర్వాత మొన్న ఫ్రైడే వచ్చి సార్ని కలవంగానే సారు వర్షం పడినా ఏం పర్వాలేదు, రూమ్ ఇస్తాను, రూమ్లో చేసుకోండి, మళ్ళీ ఛాన్స్ రాదు, ఈ ఛాన్స్ పోతే మళ్ళీ మీరు చేసుకోలేరు, అందరూ కొంచెం ముందున్నారు కాబట్టి అని చెప్పిన మన హెడ్ మాస్టర్ గారికి చాలా థ్యాంక్ యూ సార్. అదే మన మేడం లక్ష్మీ మేడం చాలా చెప్పాలంటే లక్ష్మీ మేడం చాలా చేసింది నా కోసం. మేడం నాకు కానీ మా తమ్ముడికి కానీ కొంచెం సపోర్ట్గా ఉండింది. ముందుండి మా పేరెంట్స్తో మాట్లాడుతూ అన్నీ చేసింది మేడం. లాస్ట్ నేను నారాయణ హాస్పిటల్స్లో మొత్తం ఈవెంట్ మొత్తం జరిగింది. అప్పుడు మేడం లాస్ట్ టైం కలవడం జరిగింది. మేడం అప్పుడే లాస్ట్ చూడడం. మేడం చాలా మిస్ అవుతున్నాం. తర్వాత నేను వాణిశ్రీ మేడం కూడా నేను ఐటీఐ చదివేటప్పుడు మేడం కోవిడ్ సైడ్ జాబ్ చేస్తుంది, అప్పుడు కలిసాను మేడంని. తర్వాత చెప్పాలంటే నాకు మన స్కూల్లో జరిగిన